birthday to you. Happy birthday to you. Happy birthday to you. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మా హస్బెండ్ బర్త్డే బ్లాగ్ మాట. నేనైతే చాలా సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నాను. అండ్ మార్నింగే కేక్ అది ఆర్డర్ చేసి నేనైతే ఈవినింగ్ డెలివరీ తీసుకున్నాను అనమాట. తను ఫాస్ట్గా వస్తారని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. బట్ తను సిక్ ఉండడం వల్ల చాలా లేట్గా వచ్చాడు. అండ్ ఇక్కడైతే తన కోసం షాపింగ్ చేయడానికి వెళ్ళాను. సో ముందు తిండి ఇంపార్టెంట్ కాబట్టి మంచిగా ఫుడ్ అది లాగేచ్చేసాం అన్నమాట. అండ్ నా ఫేవరెట్ సాయిరాం పార్లర్. మీలో ఎంతమంది సాయిరాం పార్లర్కి విజిట్ చేశారు మనకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అయితే ట్రిప్ నుంచి వచ్చేసరికి చాలా సిక్ అయ్యాడనమాట. సో తనకైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి అస్సలకి ఇంట్రెస్ట్ లేదు. బట్ నేనే పట్టుబట్టి సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ చాలా మినిమల్ డెకరేషన్ అసలు ఏమీ చేయలేదు. ఆ హ్యాపీ బర్త్డే లైటింగ్ పెట్టాను. జస్ట్ కేక్ అది ఆర్డర్ చేసి తనకు కొన్ని బట్టలు అయితే తీసాను అనమాట. ఎందుకంటే మన హస్బెండ్స్కి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు కదా షాపింగ్ చేయడానికి. అండ్ ఇక్కడైతే నాకేం షాపింగ్ చేశాను నెక్స్ట్ బ్లాగ్లో చూసేయండి. అండ్ ఇక్కడ కేక్ అయితే ఎంత యమ్మీగా ఉందంటే కేక్ మొత్తం ఫినిష్ చేస్తామన్నమాట. అంత బాగుంది. అండ్ కేక్ డిజైన్కి వచ్చేసరికి సూపర్ చేశారు. నేను పిన్నింట్రెస్ట్లో చూసి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఎగ్జాక్ట్గా అలానే చేశారు. నాకైతే అవుట్పుట్ చాలా నచ్చింది. అవుట్పుట్ కంటే టేస్ట్ అయితే ఇంకా బాగుందన్నమాట. సో ఇక్కడైతే ఏదో జస్ట్ ఆ టైంకి కుదిరినంతలో సెలబ్రేట్ చేసాం. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇంకొక హాఫ్ అన్ అవర్లో బర్త్డే ఎండ్ అయిపోతుందని బర్త్డే కేక్ అయితే మనం కట్ చేసాం అన్నమాట. అండ్ ఇక్కడ వాళ్ళ డాడీకి శాస్త్ర పేరు మీద మనం ఒక గిఫ్ట్ ఇచ్చేసాం. కొంచెం పెద్ద అయిన వరకు మనం అలానే చేయాలి కదండి. సో తన గిఫ్ట్ అండ్ నా తరపు నుంచి శాస్త్ర కూడా ఒక చిన్న క్యూట్ గిఫ్ట్ అయితే ఇచ్చానమాట. మా మోస్ట్ ఫేవరెట్ పిక్స్. ఇక్కడైతే రుత్విక సూపర్ ఎగ్జైటెడ్గా ఉంది వాళ్ళ మామ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి. అసలు ఇంటికి వచ్చినప్పటి నుంచి హ్యాపీ బర్త్డే మ్యామ్ అని అంటూనే ఉంది. తనైతే ఫుల్ ఎగ్జైటెడ్. ఇక్కడ మా చింతలికి అసలు ఏం జరుగుతుందో తెలియలేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ తను కూడా మంచిగా ఇన్వాల్వ్ అయ్యి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. సో ఇక్కడైతే చూస్తుంది వాళ్ళ చిన్న మమ్మీ పిలుస్తుంది అన్నమాట. సో అందుకే తన వైపు అలా చూస్తూ ఉంది. ఇంకా మా అందరి వైపు చూస్తుంది ఏంటి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అని. అండ్ బట్ నెక్స్ట్ డే నుంచి మాత్రం తను హ్యాపీ బర్త్డే అంటే క్లాప్స్ కొట్టి తను ఎంజాయ్ చేస్తుంది. లైక్ ఐ వాజ్ సూపర్ ఎగ్జైటెడ్ బికాస్ త్వరలో తన బర్త్డే వస్తుంది. తను కూడా ఎంజాయ్ చేయాలి కదా. సో తనైతే మంచిగా హ్యాపీ బర్త్డే ట్యూన్కి మౌల్డ్ అవుతుందన్నమాట. ఓకే ఇట్స్ సంథింగ్ టు సెలబ్రేట్ అని. ఇక్కడైతే మంచిగా మేమైతే కేక్ని ఎంజాయ్ చేసి అయితే అయిపోతుంది అనమాట. సో సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక ఏజ్ వచ్చాక మనకు ఆ ఫీలింగ్ ఉండదు. ఓకేలే ఇట్స్ ఎ నార్మల్ డేలా ఫీల్ అవుతాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే హౌఎవర్ ఐ వాంట్ టు మేక్ హిమ్ హ్యాపీ. సో ఈ క్యూట్ ఈ మూమెంట్ని అయితే క్యాప్చర్ చేసుకున్నాను. బికాజ్ శాస్త్ర వచ్చాక ఫస్ట్ బర్త్డే కాబట్టి. అండ్ మేబీ నెక్స్ట్ ఇయర్ మేము చేసుకోకపోతాము అదంతా పక్కన పెడితే దిస్ ఇయర్ ఐ వాంట్ టు మేక్ దిస్ సంథింగ్ స్పెషల్ అన్నమాట. అండ్ ఇక్కడ చాలా ఫొటోస్ అవన్నీ క్యాప్చర్ చేసుకున్నాం. అండ్ ఫైనల్లీ వీఆర్ హ్యాపీ విత్ ద డే. ఒక గుడ్ మూడ్తో అయితే డేని అయితే ఎంజాయ్ చేసాం. అండ్ నెక్స్ట్ చింతాలి వాళ్ళ డాడీ అయితే తనకిచ్చిన ఒక క్యూట్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళ డాడీ ఫేవరెట్ పిక్ అండ్ తన ఫేవరెట్ పిక్ కూడా యాడ్ చేశాను. సో ఫైనల్లీ ఆ కప్ చూసాక దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళిద్దరు చూసారా సేమ్ ఫేస్ కట్గా అనిపిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్లో ఫుడ్ కలర్ ఛాలెంజ్ అయితే నేను చేస్తున్నాను. మీరైతే నాకు కామెంట్ చేయండి మీకు ఏ కలర్తో ఛాలెంజ్ చేయాలని. నేను ఆ కలర్ ఛాలెంజ్ని తప్పకుండా యాక్సెప్ట్ చేసి ఫుడ్ కలర్ ఛాలెంజ్ అనేది నేను కంప్లీట్ చేస్తాను. ఆల్రెడీ వైట్ కలర్ అయితే చేశాను. నెక్స్ట్ మన సబ్స్క్రైబర్ ఒకరు గ్రీన్ కలర్ ఇచ్చారు. నెక్స్ట్ కమింగ్ 2 డేస్లో ఐ అప్లోడ్ దట్ వీడియో. మన ఛానల్లో కొన్ని వీడియోస్ ఉంటాయి. ఒకసారి అయితే చెక్అవుట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. దిస్ విల్ హెల్ప్ మీ ఆన్ అండ్ ఆఫ్. ఏదో ఒక విధంగా హెల్ప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఓకే గైస్, లవ్ యూ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.